మా గిరిజన జాతి సద్గురు శ్రీ సేవాలాల్ మహారాజ్ గారి నాడు గుర్తులో పుట్టి మహారాష్ట్రలో అసలు భాషన మా జాతి కార్యోన్ముఖుడు, మా జాతిని మేలుకొల్పిన గొప్ప నేత మా సద్గురు సేవాలాల్ మహారాజ్ గారు. మా మహారాజ్ గారి ఏదైతే జయంతి ఉత్సవాల సందర్భంగా ఏదైతే హైదరాబాద్లో ఉన్న బంజారా భవన్లో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయ రేవంత్ రెడ్డి గారు ఏదైతే సేవాలాల్ విగ్రహాన్ని, సేవాలాల్ యొక్క మఠాన్ని, సేవాలాల్ గుడిని ఏదైతే మెల్లమెల్ల అడవుల్లో కట్టిస్తాం, అచ్చంపేట ఏరియాలో కట్టిస్తామని అనడం, సరే కట్టిస్తామనే ఒక దృక్పథం జాతిని గుర్తించడం అనేది శుభసూచకమే. కానీ అడవుల్లో కట్టేయడం కాదు, మా యొక్క జాతిపిత యొక్క విగ్రహాలను, జాతిపిత గుడిని, జాతికి సంబంధించిన కమ్యూనిటీ హాళ్లను మండల కేంద్రాల్లో, జిల్లా కేంద్రాల్లో మరియు ఏదైతే రాష్ట్ర రాజధానిలో, దేశ రాజధానిలో అద్భుతమైన కట్టడాలు ప్రభుత్వం భూములు ఇచ్చి ప్రభుత్వ ఖర్చులతోటే మా యొక్క గుడులను, గోపురాలను కట్టించి సేవాలాల్ యొక్క తను చేసిన ఆ రోజులలో చేసిన ఏదైతే జాతి మేలుకొల్పుకొని చేసిన కార్యక్రమాలను నివృత్తి చేసుకొని నాడు చేసిన దాన్ని నేటి సమాజం ఏదైతే గిరిజనులు సేవాలాల్ చేసిన ఏదైతే కార్యక్రమాలు తన యొక్క గొడ్డు గోదతో మా యొక్క జాతిని నాడు మేలుకొల్పుతూ ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో ఎస్పీ నాయక్ గారని మా అన్నగారు ఇవాళ ప్రతి జయంతి ఉత్సవాల్లో ఈ యొక్క జాతి పట్ల, సేవాలాల్ జయంతి పట్ల సేవాలాల్ చేసిన కార్యక్రమాలను వాళ్ళ బాహ్య ప్రపంచానికి తెలియపరుస్తున్న మా అన్న ఎస్పీ నాయక్ సింగర్ వారు చేస్తున్న కార్యక్రమాలు ఇలా అద్భుతంగా చేస్తున్నారు. కనుక మాకు ఈ రాష్ట్ర ప్రభుత్వమే కాక కేంద్ర ప్రభుత్వం అయినా వెంటనే స్పందించి మా జాతిలో ఉన్న మేధావులంతా ఒక్కటై ఈ యొక్క సేవాలాల్ మందిరాలను నిర్మించేటందుకు మాకు పట్టణాల్లో ప్రభుత్వ స్థలాలు మరి ప్రభుత్వ ఖర్చులతోటే కట్టించాలనే దృక్పథంతో ఇవ్వాలన్న జాతి ఆణిముత్యాలు, జాతి యొక్క మేధావులు బాలాజీ నాయక్ గారు, ఏదైతే కార్పొరేటర్ నిజాంపేట్ కార్పొరేటర్ గారు, మరి ఇతర ప్రొఫెసర్లు, ఇతర జాతి మేధావులంతా వచ్చినారు. ఏదేమైనా గిరిజన జాతిలో ఉన్న వారంతా ఒక్కటై మనము కేవలం ఓట్లప్పుడు ఓట్లను ఉపయోగించాలి. దాని తదుపరి మన యొక్క జాతికి జరుగుతున్న అన్యాయాన్ని, ఇవాళ స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయినా కూడా ఇవాళ మనం అయ్యా అని భిక్షాందేయ అని అనుకునే పరిస్థితిలో ఉన్నాం. మొన్నటి సాధారణ ఎన్నికలో చూసినాం, ఏదైతే గిరిజన జాతి ఎక్కడైతే ఎక్కువగా ఉన్నాయో ఆ ఓట్లను కాంగ్రెస్ ప్రభుత్వానికి వేసి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయితే మాకు గత ప్రభుత్వాలు చేసినాయి, ఈ ప్రభుత్వం కూడా మమ్మల్ని గుర్తించి మాకు మా యొక్క దేవతలను మమ్మల్ని గుర్తించాలని ఏదైతే ఆశతో ఇస్తున్నారో ఆ ఆశలను నివృత్తి చేయకుండా మా యొక్క హక్కులన్నీ ఏమైతుందో వాటిని పరిష్కరించే విధంగా మనం సమర సంచారం గురించి యావత్ గిరిజనులంతా పార్టీల కలిసిన ఒక్కటే మన యొక్క జాతి హక్కులను కాపాడుకునే సమయం ఆసన్నమైంది. ఇప్పటికే 75 సంవత్సరాలు గడిచింది, అయినా మనలో ఇంకా మేలుకొల్పుకోగలగాలని నేను నా జాతి పెద్దలందరినీ ఒక్కడవుదాం. మన జాతికి జరుగుతున్న ఏదైతే అసమానతలు, మన జాతి పట్ల జరుగుతున్న వివక్షను గురి చేస్తున్న అగ్రవర్ణాలకు చెందిన కొందరు ఇప్పటికైనా గిరిజనులు అడవిలో పుట్టిన తెలివి తక్కువ వాళ్ళుగానే భావించుకొని ఇవాళ మన జాతి పట్ల నిడనగా ఒక చులకన చూపు చూస్తున్న అగ్రవర్ణాల వారికి కన్ను తెరిచే విధంగా మనమంతా ఒక్కటై మన జాతికి జరుగుతున్న వివక్షను పారదోలే విధంగా మన యొక్క ప్రయత్నం ఉండాలని యావత్ భారతదేశ గిరిజనులకు మరియు నా తెలంగాణ రాష్ట్ర గిరిజనులందరికీ చేతులు జోడించి మనం ఒక్కటవుదాం. ఇప్పటికైనా మేలుకొని మన యొక్క హక్కులను సాధించుకునే విధంగా చర్యలు తీసుకోవాలని గౌరవ ఎస్పీ నాయక్ గారిని వారు చేస్తున్న సేవలు ఏమన్నాయో వాటిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం.